చంద్రబాబు సర్కార్పై ఆటో డ్రైవర్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయక దాన్ని 15,000 చేస్తామని చంద్రబాబు ఆ హామీని అరకొరగా అమలు చేసి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. వాహన మిత్ర పథకాన్ని అమలు చేసేందుకు అనేక ఆంక్షలు విధించారని తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లైసెన్సుల ఆధారంగా వైఎస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని అమలు చేసిందని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం పనికిరాని కండిషన్స్ పెడుతూ అర్హులను తప్పించాలని చూస్తోందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15,000 రూపాయలు సరిపోలేని పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వము ఫ్రీ బస్సు లేకున్నా కూడా 10,000 రూపాయలు ఇచ్చిన పరిస్థితి. ఈరోజు ఫ్రీ బస్ చేసి కూడా డ్రైవర్లని ఇబ్బంది గురి, అదేవిధంగా వాహన మిత్రకి అప్డేట్ పెట్టుకొని అనడము, అనేక నిబంధనలను పెట్టడం, అనేకగా ఇబ్బందులు గురి చేస్తున్నారు డ్రైవర్లకి. మాకు 15,000 రూపాయలు ఏ కోసైనా సరిపోదు. రానున్న కాలంలో మాకు 25 నుంచి 30,000 వరకు ఇవ్వాలి. ఈ ఫ్రీ బస్సులు వేయడం వల్ల ఈరోజు మా ఉపాధులు పోయి ఇంటికి 200 రూపాయలు 300 రూపాయలు కూడా తీసుకోలేని పరిస్థితుల్లో డ్రైవర్లు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. చెప్పుకోవడానికి కూడా మా ఆకలి మంట చల్లారే పరిస్థితులు. లాస్ట్ గవర్నమెంట్లో 5 ఏళ్ళు వాహనమిత్ర పథకము అందింది. ఈ గవర్నమెంట్లో ఇప్పుడు స్టార్ట్ చేసినారు. ఎంతవరకు అందుతుందో మేము దాన్ని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2 సంవత్సరాలు కలిపి వేస్తారా, 1 సంవత్సరం వేస్తారా అనేది మాకు అర్థం కావడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వము అధికారంలో రావడం కోసము గత ప్రభుత్వం ఆటో కార్మికులకు 10,000 ఇచ్చింది. మేము 15,000 ఇస్తామని చెప్పి నమ్మబలికి అధికారంలోకి ఆటో కార్మికులు ఓటేసుకొని వచ్చినారు. దాదాపు మన రాష్ట్రంలో 10 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది అర్హులు అయినారు? మొన్నటి దాకా చూస్తే 3,60,000 మంది అర్హులైనారు. ఇప్పుడు దాంట్లో కూడా మళ్ళీ కోతలు పెట్టి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదు, ఈ చలాన్లో ఫైన్లు ఉన్నాయి. ఇవన్నీ అధికారులు ఏదో ఒకటి లొసుగు పెట్టి ఇప్పుడు మళ్ళీ వచ్చి 2,90,000 మందికి వేస్తున్నారు. అంటే ఆటో డ్రైవర్లు మబ్బు పెట్టి ఏదో కొంతమందికి వేసి నామమాత్రంగా వాహనమిత్ర ఇచ్చినామని చెప్పి వీళ్ళు చేతులకు దూసుకునే తప్ప నిజంగా ఆటో కార్మికులకు న్యాయం చేసే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కాదు. 4 సంవత్సరాలు అయితే లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది. అది కూడా లైసెన్స్ బేసిక్ చేసుకొని ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఏమంటుందంటే ఫిట్నెస్ ఉండాలా, ఇన్సూరెన్స్ ఉండాలా, బండికి అన్ని కరెక్ట్ ఉండాలా, చలానాలు ఉండకూడదు అని కండిషన్లు పెడుతుంది. ఈ కండిషన్ల ద్వారాగా ఆటో డ్రైవర్లకి మీరు డబ్బులు ఇచ్చేది ఎట్లా బాయ్ కానీ కండిషన్ల ద్వారాగానే సగం తీసి పారేస్తానని చెప్తున్నాను. ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అయితే ఇది 2వ సంవత్సరము. ఈ 2 సంవత్సరాలు కలిపి కూడా 30,000 రూపాయలు ఇవ్వాలని ఆటో యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం.